బుగ్గలు గుండ్రంగా లావుగా ఉంటేనే మన ముఖం అనేది చూడడానికి మరింత అందంగా కనపడుతుంది. సో ఇవాళ వచ్చేసి ఒక మంచి హోమ్ రెమెడీ చూపించబోతున్నానండి. బక్కచిక్కిపోయినటువంటి ముఖం కూడా గుండ్రంగా అందంగా కనపడుతుంది. ఈ రెమెడీకి కావాల్సింది వచ్చేసి అరటి పండ్లండి. ఈ వీడియో వచ్చేసి మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో అండి. మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి కమెంట్ చేస్తున్నారు. సో ఇవాళ వచ్చేసి చూపించబోతున్నాను. అది కూడా కేవలం 5 రోజుల్లోనే బుగ్గలు అనేవి బాగా లావుగా అయ్యి గుండ్రంగా అందంగా మారుతాయండి. సో ముందుగా అరటిపండ్లు తీసుకోవాలి. ఇది వచ్చేసి డైలీ అనమాట. డైలీ ఈ డ్రింక్ అనేది తయారు చేసుకొని తాగాల్సి ఉంటుంది. ఒకరోజు కాదండి, డైలీ అట్లీస్ట్ ఒక 15 డేస్ అయినా తాగాలి. కానీ 5 రోజులకే రిజల్ట్ అనేది మనకు స్టార్ట్ అవుతుందండి. సో ముందుగా ఒక బనానా తీసుకోవాలి. అరటి పండ్లలో కార్బోహైడ్రేట్ల యొక్క మంచి మూలం ఉంటుంది. ముఖ్యంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఈ విధంగా ఒక అరటిపండు తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎవరైతే బక్కపలుచగా ఉండి బుగ్గలుంటే బాగుండు అనుకుంటున్నారో ఈ విధంగా సింపుల్ రెమెడీని ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత మీరే కమెంట్ సెక్షన్లోకి వచ్చి నాకు చెప్తారు ఇది వర్క్ అయ్యింది అని చెప్పి. మరికొంతమందికి అయితే కొంచెం టెన్షన్ పడ్డా కూడా ముఖం అంతా పీకిపోయినట్లుగా దిగాలుగా అయిపోతూ ఉంటుందండి. సో మనం తీసుకున్నటువంటి ఆహారంలో ప్రోటీన్లు తక్కువగా ఉండడం వల్ల కూడా ఫేస్ అనేది బక్కగా కనపడుతుంది. సో ఈ విధంగా బనానా స్మూతీని తయారు చేసుకొని తాగడం వల్ల బుగ్గలు అనేవి గుండ్రంగా అందంగా కనబడతారు. సో ఒక అరటిపండు తీసుకోండి. ఒక రోజుకి ఒక అరటిపండు అయితే సరిపోతుంది. అరటిపండు కూడా మనకు చీప్ అండ్ బెస్ట్లోనే దొరుకుతుంది. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. సో ఈ విధంగా చిన్న అరటిపండ్లు అయితే 2 తీసుకోండి. ఇక ఇందులోనే పాలు యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకోండి. పచ్చి పాలైనా తీసుకోవచ్చు, కాచినటువంటి పాలైనా తీసుకోవచ్చు. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇక కొద్దిగా తేనె తీసుకోవాలండి. తేనె ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయచ్చు. సో 1 స్పూన్ వరకు తేనె తీసుకోండి. అన్నీ కూడా సాధారణంగా మనకు అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి తయారు చేసుకోవచ్చండి. సో ఈ విధంగా 1 స్పూన్ వరకు తేనె కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఇందులోనే మనము డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిగా జీడిపప్పు తీసుకుంటున్నానండి. మీరు కిస్మిస్, బాదం ఏదైనా యాడ్ చేయొచ్చు. ఇందులోనే కొద్దిగా బెల్లం పొడి కానీ లేదంటే చక్కెర కానీ యాడ్ చేసుకోవచ్చండి. సో షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయొద్దండి. షుగర్ లేని వాళ్ళైతే కొద్దిగా షుగర్ కానీ లేదంటే బెల్లం పొడి ఉంటుంది కదండి, పొడి బెల్లం దొరుకుతుంది మనకు సూపర్ మార్కెట్స్లో. పొడి బెల్లం అయినా 1.5 స్పూన్ వరకు తీసుకోవచ్చండి. ఇక ఇందులోనే బాదం తీసుకోవాలండి. ఒక 4 వరకు బాదం తీసుకోండి. బాదం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 ఖర్జూర పండ్లను కూడా వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి బాదం అదేవిధంగా డేట్స్ అంటే ఖర్జూరాలు అందుబాటుగా లేవండి. సో మీరు ఒక 4 బాదం అదేవిధంగా ఒక 3 ఖర్జూర పండ్ల విత్తనాలు తీసి ఖర్జూర పండ్లను యాడ్ చేసుకోండి. ఓకేనా, ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. నా దగ్గర అందుబాటుగా లేవు కాబట్టి నేను చూపించట్లేదు. ఇక మిక్సీ పట్టుకోవాలండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వెయిట్ గెయిన్ అవ్వాలి, బుగ్గలు పెరగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. వితిన్ డేస్లోనే 100% రిజల్ట్ ఉంటుంది. సో చాలా ఈజీగా అన్నీ కూడా అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే. ఏమేమి యాడ్ చేశానో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఇక తేనె ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. షుగర్ లేని వాళ్ళైతే కొద్దిగా షుగర్ లేదా బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇందులోనే జీడిపప్పు పలుకులు, కొద్దిగంత బాదం పప్పు పలుకులు, ఒక 4 బాదం పప్పులు, అదేవిధంగా ఒక 3 ఖర్జూరం పండ్లు లోపల విత్తనాలు తీసి వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే. సో నైట్ లంచ్ చేసిన తర్వాత అంటే నైట్ పడుకోబోయే ముందు ఈ డ్రింక్ తాగండి. ఓకేనా, అంటే లంచ్ తిన్న తర్వాత ఒక 40 మినిట్స్ తర్వాత ఈ డ్రింక్ తాగండి. ఇక 5 డేస్లోనే బుగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. సో చూడడానికి చాలా అందంగా, స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. డార్క్ స్కిన్ కూడా క్రమక్రమంగా తాగడం వల్ల వైట్గా అవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.